ఈ ఆగస్టు 28 నుండి మనకు సోనీ లీవ్లో అందుబాటులో ఉంటున్న తమిళ్ మూవీ అన్బి డైనా ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ అయితే 1 మంత్ బ్యాక్ తమిళ్లో వచ్చి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇక ఈ మూవీలో రోజా కూడా ఉండడం జరిగింది. ఇక రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes లోపే ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ కానీ అడల్ట్స్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఈ మూవీని అయితే మన ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ముఖ్యంగా లవ్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా లవ్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మాత్రము మూవీ అయితే బాగానే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకైతే మూవీ అయితే అంతలా కనెక్ట్ కాదు. కేవలం లవ్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మూవీని అయితే చూసేయండి. ఇక ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో సాంప్రదాయమైన హిందూ కుటుంబానికి చెందినవాడు. తన తల్లి రోజా మతం పట్ల చాలా పట్టింపులు అయితే ఉంటాయి. హీరోయిన్ ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందినది. వీళ్ళ ఫ్యామిలీ కూడా మతంపై ఎక్కువగా మక్కువ అయితే ఉండడం జరిగింది. ఇక ఇలాంటి సమయంలోనే హీరో హీరోయిన్ లవ్లో పడతారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. కానీ వీరి మతాలు వేరు అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈ ఆగస్టు 28 నుండి సోనీ లీవ్లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే లవ్లో ఉన్న వాళ్ళకి, లవ్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో ఉండే కొన్ని కామెడీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా బాగానే ఉంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త లాగదీశారని చెప్పవచ్చు. కొంచెం రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. అలాగే రోజా క్యారెక్టర్ అయితే తల్లి పాత్రలో అద్భుతంగా చేసిందని చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటే అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు లాగదీయడం జరిగింది. సో సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లెంత్ కామెడీగా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే కేవలం లవ్ సీన్స్ ఇష్టం ఉంటుందిగా, అలాంటి వాళ్ళు మాత్రమే చూడండి. మిగిలిన వాళ్ళైతే ఈ మూవీని లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.